రామ క్షేత్ర అనాథ ఆశ్రయం ఏర్పాటుపై వ్యవస్థాపకులైన ఈశ్వర్ రెడ్డితో సుమన్ టీవీ కలిసింది. ఇందులో భాగంగా వ్యవస్థాపకులైన ఈశ్వర్ రెడ్డి గారితో వారి ఆలోచనల్ని ఒకసారి విందాం. సార్, ఈశ్వర్ రెడ్డి సార్, ఆశ్రమం ఎందుకు ఏర్పాటు చేశారో మీ మాటల్లో తెలపండి సార్. నా పేరు ఈశ్వర్ రెడ్డి. నేను రిటైర్డ్ సూపరింట్ జిల్లా పరిషత్. ఆది నుంచి నాకు ఆధ్యాత్మిక చింతన ఉండేది. ఆధ్యాత్మిక చింతనలో రిటైర్మెంట్ తర్వాత మనం భగవంతునికి ఏమి చెల్లించుకోవాలి, నాకు జన్మనిచ్చిన దానివల్ల ఆయనకు రుణం తీర్చుకుందామని చెప్పే భావంతో ఈ మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి ఈ అనాథలకు సేవ చేయాలనే భావంతో ఒక అనాథాశ్రమం పెట్టాలని చెప్పేసి ఈ స్థానంలో ఈ హరే రామ క్షేత్రము అనే పేరు నామకరణం చేసి అనాథాశ్రమం ఇక్కడ స్థాపించబడింది. ఇది 2012వ సంవత్సరం ఇది రిజిస్టర్ కాబట్టి దీనికి 12A, ATG, CSR, FCRA అన్ని సౌకర్యాలు కల్పింపబడి ఉన్నది. మరి ఈ ఆశ్రమం స్థాపించటంలో అనేక కష్టాలు ఎదుర్కొని దీనికి గౌరవ శ్రీ ఎం రమేష్ బాబు గారు చాలా వరకు నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ఆయన యొక్క మాటల ధైర్యంతో నేను ముందుకు రావడం జరిగింది. అప్పటి నుంచి దీన్ని చిన్న చిన్నగా దాతలు వారి వారి సహకారం చేత కొన్ని పక్కా రూములు కట్టుకుంటూ ఇంకా కూడా అపరిష్కృతంగా కొన్ని రేకుల షెడ్లోనూ ఈ వీళ్లకు సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తూ ప్రస్తుతం ఇంకా కూడా కొన్ని అసౌకర్యాలతో ఈ ఆశ్రమం ఉంది. దీనంతా ఫుల్ఫిల్ చేయాలంటే దాతలు ముందుకొచ్చి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ ఆశ్రమ పరిసరాలు చాలా ప్రకృతి సిద్ధమైనటువంటి మంచి ప్రకృతి గాలి, చల్లని వాయువులు, ప్రశాంతత, మంచి ఆరోగ్యపరాన్ని ఇచ్చేటటువంటి వాతావరణం ఈ ఆశ్రమానికి ఇక్కడ ఉంది. ఇందులో ఈ అనాథలు వాళ్ళ జీవితంలో ఎన్నో వెతికి వేసారి చితికి వాళ్ళు ఈ మన ఆశ్రమానికి వచ్చిన తర్వాత వాళ్లకు భోజనం వసతులు కల్పించుటయే కాక వారి యొక్క మనస్సును భగవంతుని మీద ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెప్పించాలనే భావనతో ఇక్కడ 2 పూటల వాళ్ళ ద్వారా ఈ భజనలు తదుపరి వాళ్ళు పూజలు ఇలాంటివి ఇక్కడ ఆనవాయితీగా జరుపుకుంటున్నాము. తర్వాత వాళ్ళ భోజన వ్యవహారాల్లో ఉదయం స్నానాలు, వేడి నీళ్ళు స్నానాలు, తర్వాత టీ, 8 గంటలకు టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 4కు టీ, 7కు వాళ్లకు రాత్రి భోజనాలు జరుపుతున్నాము. ఇంకా ఇక్కడ చేరదలుచుకున్న వారు ఇంకా కూడా వాళ్లకు వసతులు ఉండాలి. ఎవరైనా కానీ చేరేదానికి కూడా నేను వాళ్ళని ఆఫర్ చేస్తున్నాను. ఈ ఆశ్రమానికి బయట పబ్లిసిటీ చేసేదానికి నాకు శక్తి లేకుండా ఇన్నాళ్ళు ఇంత మంచి వాతావరణంలో ఇట్లా ప్రశాంతమైనటువంటి ఈ హరే రామ క్షేత్రం అనే నామకరణంతో వెళుతున్నటువంటి ఆశ్రమం ఎవరికి తెలియదు. కాబట్టి మన సుమన్ టీవీ వారికి వాళ్ళు వచ్చి దీన్నంతా పరిశీలన చేసి దీన్ని వ్యక్తపరుస్తామని చెప్పేసి వాళ్ళు మనకు ఒక హామీ ఇవ్వటం, ఈ ఆశ్రమం తరఫున వాళ్ళు సుమన్ టీవీ వాళ్లకు నేను ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఇంకా ఈ రేకు షెడ్లు, వాళ్లకు వేడి నీళ్లు స్నానానికి సోలార్స్ అనేది, తర్వాత ఈవెన్ ఫ్రిడ్జే కొంత
అది లీకేజ్ కాబట్టి ఫ్రిడ్జ్ అని చెప్పి నెక్స్ట్ ఈ హాట్ వాటర్కు దానికి సంబంధించిన ఇది ఇంకా ఇట్లాంటి ఇతరత్ర చాలా ఉన్నాయి. కాబట్టి దాతలు ఎవరన్నా ముందుకు వచ్చి ఆదుకుంటే ఇవన్నీ నేను కంప్లీట్ చేసి ఇంకా కూడా చేరదలుచుకున్న వాళ్ళకందరికి కూడా నేను వాళ్ళకు ఆనందదాయకంగా వాళ్ళ జీవితం సుఖ సంతోషాలతో ఆత్మ సంతోషంగా ఇలా ఉండగలుగుతారని చెప్పేసి అలా నేను కృషి చేస్తానని చెప్పేసి సుమన్ టీవీ తరఫున తెలియపరుచుకుంటున్నాను. ఇదండి హరే రామ క్షేత్ర అనాథ ఆశ్రయం వ్యవస్థాపకులు ఈశ్వర్ రెడ్డి. ఆశ్రయానికి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తే మరెంతో సదుపాయంగా ఆశ్రయం పొందుతున్న వారికి వసతులు కల్పించడానికి వీలు ఉంటుందని సుమన్ టీవీ ద్వారా ఆయన మాటల్లో విందాం. మా సుమన్ టీవీ ద్వారా విరాళాలు అందించడానికి దాతలు ముందుకు వచ్చి ఈశ్వర్ రెడ్డి ఫోన్ నెంబర్ తెలుపగలుగుతారు. ఆ ఫోన్ నెంబర్ కి సంప్రదిస్తే దాతలు ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోవాలని ఈశ్వర్ రెడ్డి తెలుపు కోరుతున్నారు. ఈశ్వర్ రెడ్డి సార్, మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్. 9502661418. అకౌంట్ నంబర్ SBI చిత్తూరు. తదుపరి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోలవరం. ఈ రెండు, ఒకటి FCRA అకౌంట్తో చిత్తూరు స్టేట్ బ్యాంకు ప్లస్ యూనియన్ బ్యాంకు ATG ఇన్కమ్ దాంతో డిపాజిట్ చేసుకునేదానికి యూనియన్ బ్యాంకు ఇలాంటి రెండు అకౌంట్లు ఉంది. దీనికి ATG వసతులు ఉంది. ఎవరన్నా డోనర్లు దీనికి డొనేట్ చేసిన దానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ పోతుంది. పైగా ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు పంపించడానికి కూడా FCRA సౌకర్యం కూడా ఉంది. కాబట్టి దాతలు దయతో ముందుకు వస్తే ఈ రేకు షెడ్లు ఇంకా ఇన్కంప్లీట్ లో ఉన్నటువంటి ఈ షెడ్లు ఇవన్నీ కంప్లీట్ చేసి ఇక్కడ ఆశ్రయం పొందే వాళ్ళకు ఇంకా చాలా. మరొకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9502661418. దాతలు ముందుకు వచ్చి హరే రామ క్షేత్రం అనాథ ఆశ్రమానికి ఈశ్వర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ను సంప్రదించి సహకరించాలని సుమన్ టీవీ ద్వారా మేము కోరుచున్నాం.